ఇప్పుడు ఆర్థిక దోపిడీ రాజకీయ దోపిడీ జరుగుతుంది అంటున్నారు కదా. ఎవరి నుండి జరుగుతుంది ఈ దోపిడీ? రాజకీయ దోపిడీ ఆంధ్ర వల్ల జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు. ఆర్థిక దోపిడీ గుజరాతీ మార్వాడి రాజస్థాన్ వల్ల జరుగుతుంది. ఓకే. మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే రాజకీయ దోపిడీ ఎస్పెషల్ తెలంగాణలో అగ్రవర్ణం నుంచి జరుగుతుంది అనుకుంటాం. మీరేమో ఆంధ్ర నుంచి జరుగుతుంది అంటారు. 100% చూడండి, అగ్రవర్ణ ఆధిపత్య కులాలు అనేది అది మళ్ళీ బహుజన కాన్సెప్ట్ కిందకి వస్తుంది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మనం. తెలంగాణ రక్షణ వేదికకు అందరూ సమానమే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడనా, నేను ఒకవేళ తెలంగాణ బీఆర్ఎస్ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కానీ ఆయనే అయ్యాడు. మరి ఇప్పుడు రాజకీయ దోపిడీ ఎట్లా జరిగింది? ఒక ఎస్సీకి తెలంగాణ అగ్రవర్ణం నుండి అయింది కానీ ఆంధ్ర వల్ల కాలే కదా. నేను అదే అంటున్నా. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమితి ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మీద ఉద్యమాలు చేసింది కేసీఆర్. ఓకే. కేసీఆర్ కలవన తెలంగాణ వచ్చిన తర్వాత, ఓకే, ఆయన కలవన తెలంగాణ వచ్చిన తర్వాత, ఓకే, ఆయన ఇంకో కలవన్నాడు. ఏం కలవన్నాడు అంటే, ఓకే, నేను ఏం చెప్పినా సరే జనాలు నమ్మే పరిస్థితి ఉన్నారు కాబట్టి, ఓకే, మళ్ళీ దళిత ముఖ్యమంత్రి అనే పదాన్ని తీసుకొచ్చి, ఓకే, ఆయన ఏం చేసిండు, ఓట్లు పడిన వెంటనే మాట మార్చిండు. ఓకే, మారుస్తామని మీరు ఆయన కోసం కన్నాడు. అవును, తెలంగాణ ప్రజల కోసం లేదు, తెలంగాణ ప్రజలు ఆకాంక్షి తెలంగాణ రావాలని. ఓకే. కానీ ఆయన కలగన్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు చేస్తున్నాము, ఆఖరికి తెలంగాణ తీసుకొచ్చింది నేననే క్రెడిబిలిటీ వస్తుంది, వచ్చిన తర్వాత నేను చెప్పినా సరే జనాలు వింటారనే కాన్సెప్ట్ వెళ్ళిపోయినా. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఓట్లు పడ్డాయో, ఎమ్మెల్యేలు గెలిచినరో, ఎంపీలు గెలిచిన తర్వాత ఆయన వెంటనే మాట మార్చిన మాట వాస్తవం. ఓకే. ఆయన మాట మార్చిన దానికి ఈ రోజు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు కదా. ఓకే. ప్రతిపక్షాలు కూర్చుంటావు. అంతే కదా. మరి నేను ఏమంటున్నా, అదే అంటున్నా, జనాలను ఎన్ని రోజులు అంటే మోసం చేస్తాం మనం. ఓకే. డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పాల్సిందే. ఎవరికైనా చెప్తారు, నాకైనా చెప్తారు, మీకైనా చెప్తారు, ఎవరికైనా చెప్తారు. పొలిటికల్ పార్టీ జనాలను మోసం చేయడం వల్ల ఎవరుగా. ఓకే. పొలిటికల్ పార్టీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రధానంగా అప్పట్లో గో బ్యాక్ మార్వాడి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు. మీరు కూడా అలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎందుకు అది చేయాల్సి వచ్చింది? గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, ఈ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మనమే అభివృద్ధి చేసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా మన తెలంగాణ రాష్ట్రానికి వలసలు ఎక్కువైపోయి, ఈరోజు చూడండి, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పరచుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఆర్థిక దోపిడీ ఎట్లా కూడా ఇప్పుడు చెప్తాం మీకు. ఓకే. కింది స్థాయి నుంచి, అంటే పట్టణం నుంచి గ్రామ స్థాయి నుంచి తండా స్థాయి వరకు పోయిన వాళ్ళు. ఓకే. వాళ్ళ షాపులే ఉంటాయి, మార్వాడి వాళ్ళ షాపులే ఉంటాయి, మార్వాడి షాపులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు మన పనులు పెట్టుకోరు, మనకు ఉద్యోగాలు ఇవ్వరు, ఇండస్ట్రీలు వాళ్ళవే ఉంటాయి, ఆఖరికి పానీపూరి బండి వాళ్ళదే, స్వీట్ షాప్ వాళ్ళదే, బంగారం షాప్ వాళ్ళదే. ఓకే. ఇలా ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఓకే. ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు కోమట్లు వ్యాపారాలకు ఎందుకు దూరం అయ్యారంటే అడిగే పరిస్థితి ఇవ్వట్లేదు. ఈ రోజు కోమట్లకు మీరు సపోర్టే కదా. 100% తెలంగాణ బిడ్డలు కదా కోమట్లు. ఓకే. బీసీ ఎస్సీ ఎస్టీలో లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రమా కాదా కాన్సెప్ట్. ఓకే. తెలంగాణ ప్రజల లేదా కాన్సెప్ట్ అంతే. తెలంగాణ ప్రజలు కాపాడుకోవడానికి తెలంగాణ రక్షణ వేదిక ఉంది. ఎస్సీ ఎస్సీ బీసీ అని విభజించి తెలంగాణ రక్షణ వేదిక కొంచెం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. చెప్తున్నా మీకు, అదే చెప్తున్నా. ఇప్పుడు మార్వాడి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము. నేను అంటున్నా, మార్వాడి వాళ్ళు అగ్రవర్ణ నాయకత్వం మీరు అంటున్నారు. ఓకే. ఏమంటున్నా, మార్వాడి అగ్రవర్ణాలే. కొందరు అగ్రవర్ణాలకు సపోర్ట్ మీద సపరేట్ ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చింది మీకు? ప్రేమ రాలేదండి. ఈ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి వాళ్ళు గో బ్యాక్ మార్వాడి టైం నుంచే కోమటోల మీద మీకు ప్రేమ వచ్చింది. లేదు, తప్పు అదే అంటున్నా. ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్ర భూమిపుత్రులు వాళ్ళు. ఓకే. మీరు గారా, నేను గానా, అందరం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టే ప్రతి బిడ్డ కూడా భూమిపుత్రుడే. ఓకే. ఎందుకు మనం తక్కువ చేసుకోవాలి? ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవాలి? వాళ్ళు ఆర్థిక దోపిడీ గురవుతున్నారు, మేము కూడా అవుతున్నాం, మా బీసీలు గురవుతున్నారు, ఎస్సీలు గురవుతున్నారు, ఎస్టీలు గురవుతున్నారు. బాటేశ్వరం ఎవరిదండి? ఓకే. చెప్పండి మీరు. ఓకే. మార్వాడి బాటేశ్వరం ఎవరిదండి? ఈరోజు బాటేశ్వరం ఎవరిది? ఈరోజు పానీపూరి బండ్లు ఎవరివి? ఈరోజు గోల్డ్ స్మిత్ ఉద్యోగాలు షాప్స్ ఎవరివి? ఓకే. వాళ్ళు గుంజుకొని వీళ్ళు షాపులు పెట్టుకొని ఈరోజు మనం అన్యాయం చేస్తున్నారు. ఈరోజు మీరు ఏ మూలకు, హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా వాళ్ళ షాపులే ఉండేది. అంటే మన తెలంగాణ ప్రజలు షాప్ మొత్తం నాశేసింది వీళ్ళు. మన తెలంగాణ ప్రజలు షాప్ పెడుతుంటే పెట్టనిస్తలేరా? పెట్టిందండి. వాళ్ళు 2 షాపులు పెడతారు, మరి 3వ షాప్ ఉంటది, వాళ్ళు ఒకటైతారు, మళ్ళీ ముంచుతారు. అదే మార్వాడి ఒక పెద్ద ఇదే అంశం గురించి ఏం మాట్లాడంటే, మీకు మాకున్నంత చిత్తశుద్ధి ఉండదు, మీరు పొద్దుగాల షాప్ తెచ్చే సమయానికి వయసులో పడతారు. మీరు అన్న అడ్రస్ చెప్పండి, పోయి చెప్పు తీసుకుని కొడతా. మీరు వీడియో బాగా వేరే లేదు ఒక విషయం. మీరు అన్నని చెప్పండి, అన్నోని మళ్ళీ మనం చూపించండి నాకు. ఓకే. పోయి చెప్పు తీసుకొని కూడా చెప్తా. నా రాష్ట్రానికి వచ్చి నా బిడ్డలను, మా రాష్ట్రానికి వచ్చి మా తెలంగాణ బిడ్డల్ని అవహేళనగా మాట్లాడుతూ మాకు పంచాయత కదా అంటవా? ఓకే. నువ్వు అసలు ఎప్పుడు వచ్చినావు మా తెలంగాణ రాష్ట్రానికి? నువ్వు లేనప్పుడు మేము బతకలేదా? ఓకే. నువ్వు లేనప్పుడు మేము బతకలేదా? ఓకే. ఇది పోరాటాలు కదా, ఆత్మగౌరవం ఉంది ఇక్కడ. ఓకే. ఈ ఆత్మగౌరవం నినాదం మా మహిళలో ఉంటది. ఓకే. జాగ్రత్తగా మాట్లాడే విధానం. ఓకే.
వాళ్ళు రాకముందు కూడా ఎవరైనా నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు ఇంగ్లీష్ లో వచ్చినట్టు మళ్ళీ నువ్వు వచ్చినావా? ఓకే. ఎన్ని రోజులు ఉంటావు? వాళ్ళు ఎన్ని రోజులు పోయారు? ఓకే. ఇప్పుడు ఒకటి, ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు. అవును. మేము స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినాము. ఉద్యమంలో ఎంతమంది అమరులు అయినరు, ఓకే. ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ స్వాతంత్ర ఉద్యమం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం స్వేచ్ఛాభావం మనం పీల్చినాము. అవును. తెలంగాణ రాష్ట్రం కూడా అట్లే వచ్చారు, వలస వచ్చిండ్రు. ఓకే. ఆర్థిక దోపిడీ గురవుతున్నాం ఈ రోజు మనం. రాను రాను రాజకీయాలకు వస్తారు. మేము బానిసత్వం గురవుతాం చూస్తున్నాము. ఓకే. అందుకే మా ప్రజలు బానిసత్వం గురి కాకుండా ముందే కాపాడుతున్నాం. మీరు కొన్ని ఛానల్స్ లో కూడా చూసానా, ఇదే అగ్రెసివ్ గా గో బ్యాక్ మాట్లాడారు. కానీ ఏం చేసిర్రు? ఒక్కరన్నా తట్టా బుట్ట సర్దుకొని వాళ్ళ రాష్ట్రానికి పంపించారా? నేను అదే అంటున్నా. 10 మంది ఉద్యమం చేసినప్పుడు అందులో 3 ఏజెంట్ ఉంటారు. నేను దాన్ని తప్పు పట్టను. ఓకే. మీరు 100% కరెక్ట్. మీరు అన్నది ఇంతకుముందు ఎంతో మంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు భూ కబ్జాలు చేయట్లేదా అని నేను అదే అంటున్నా. 119 ఎమ్మెల్యేలలో 119 ఎమ్మెల్యేలలో ఒక 5 మంది 10 మంది కబ్జాలు చేస్తున్నమాట వాస్తవం ఉంటుంది. కాదని ఎట్లా చెప్తాం మనం? అట్లా అని చెప్పి అందరు దొంగలు అనలేం కదా మనం. ఓకే. అవునా కదా? అట్లే నేను అదే అంటున్నా. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చినప్పుడు ఎంతో మంది బెదిరింపులకు పాల్పడ్డారు, బెదిరించారు. ఆయన మేము తలగలేదు, మా మీద పిడియాట్లు పెడతామన్నారు, మా మీద కేసులు పెడతామన్నారు. ఈ దేశమే ఆఖరికి తెలంగాణ రాష్ట్రమే మార్వాడీలు చేస్తున్న అంటే మార్వాడీ వల్ల ఆర్థికంగా ముందున్నారు. ఓకే. అంత దౌర్భాగ్యులు మన తెలంగాణ. అలాంటప్పుడు మీ ఫైట్ నీరుగారినట్టు కదా? ఎట్లా? అలాంటప్పుడు గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే మీ ఫైట్ మొత్తం లేదు. ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది పెద్దలు గద్దలు ఎవరుతున్నారో, అమ్ముడు పోయే ఏజెంట్లు కుక్కలు ఎవరుతున్నారో వాళ్ళన్న మాటలు. పిడికిల మంది మార్వాడీస్ వాళ్ళనే మీరు రిటర్న్ పంపించలేకపోయారు. ఒకటే అంటున్నా, మీరు ఈ రాష్ట్రానికి రండి, మీరు బాగుపడండి, మీకు కాదనం. పెట్టుబడులు పెట్టుకోండి, ఈరోజు పెట్టుబడి పెట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేసుకోండి, నేను కాదనం. కానీ ఇక్కడికి వచ్చి మా అస్తిత్వం దెబ్బతీయొద్దు, మా చేతులతో దెబ్బతీయొద్దు. ఓకే. దెబ్బతీయొద్దు, మా గౌరవాన్ని దెబ్బతీయొద్దు. మీరు ఓకే. మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు దోపిడీ చేస్తుంది, దారి దోపిడీ లాగా. మీ ప్రవర్తన మొత్తం కూడా ఒక సైకోయిజం లాగా ఉంటుంది. ఓకే. మీరు ఏం చేస్తారు అంటే, మా వాడు ఒక షాప్ పెట్టుకుని బతికితే వాడు పక్కన అటు ఇటు ఇంకో షాప్ పెడతాడు. ఓకే. రీటైల్ వాడే, హోల్సేల్ వాడే. ఓకే. ఇక మావానికి ఎక్కడ నుంచి సరుకు ఎక్కడ నుంచి వస్తుంది? ఓకే. వస్తువులు 2 రూపాయలు వాడికి తక్కువ వస్తాయి, వాడికి సేల్ అవుతుంది. ఇంకోటి, వాడు అమ్మే వస్తువులు పూర్తి కూడా నాశనకరమే ఉంటాయి. ఓకే. ప్రజలకు ఏం కావాలి? షాపుకు పోయినామా, 10 రూపాయలు తక్కువ దొరికిందా తెచ్చుకున్నామా? ఓకే. కానీ అది నిజమైందా, నాశనకమైందా, అది కల్తీగా జరిగిందా తెలియదు. ఓకే. మీరు గో బ్యాక్ ఆంధ్ర, గో బ్యాక్ మార్వాడి అంటారు కదా, ఇప్పుడు ఎందుకు గో బ్యాక్ రోహింగ్యాస్ అంటే లేరు? అంటే మీకు అంత దమ్ము ధైర్యం లేదా ఒక ముస్లిం ను వాళ్ళ దేశానికి పాకిస్తాన్ బంగ్లాకి పంపించేంత? గో బ్యాక్ రోహింగ్యాస్ అని మీరు అంటున్నారు కదా, నేను ఇప్పుడు చెప్తున్నా. గో బ్యాక్ రోహింగ్యాస్ ఈ రాష్ట్రంలో వాళ్ళకి అవసరం లేదు మాకు. ఈ రాష్ట్రానికి వాళ్ళకి అవసరం లేదు మాకు. వాళ్ళు ఉండడం వల్ల మా రాష్ట్రం ఉపయోగం ఉంది మాకు. వాళ్ళు మా చుట్టాలు గారు, మాకు సంబంధించిన విషయం కాదు, మనుషులు గారు. రోహింగ్యాలు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానప్పుడు మాకేం అవసరం? మన దేశానికి కూడా కాదు, దేశానికి కూడా కాదు. కనీసం మాకేం అవసరం వాళ్ళతో? మార్వాడీస్ అన్న ఆంధ్ర వల్ల మన దేశం ఒకటే అంటున్నా. రోహింగ్యాలను కూడా వీళ్ళతో పాటు చూస్తున్నా ఇప్పుడు నేను. ఓకే. వీళ్ళు రోహింగ్యాల కంటే దారుణం. వీళ్ళు రోహింగ్యాలన్నా ఈ రాష్ట్రానికి వచ్చి వాడు అరటి పనులు అమ్ముకోవడమో, లేకపోతే చిన్న పనుల దుకాణం పెట్టుకోవడమో, బతుకుని అనుకోవడం, రిక్ష దొక్కడమో, లేకపోతే ఆటో నడుపుకోవడం చేస్తున్నాడు. ఓకే. రోహింగ్యాలకు మద్దతు ఇస్తున్నా తెలంగాణ సర్కార్ మద్దతు చేయడానికి కాదు. మీకు చెప్పడం ఏంటంటే, వాడికంటే వీడు ఎక్కువ 100 రెట్ల ఆర్థిక దోపిడీ పాల్పడుతున్నట్టున్నా. ఓకే. గుడ్డి కంటే వాడికంటే ఎక్కువ, అంతే కదా, వాడికంటే ఎక్కువ 100 రెట్లు ఆర్థిక దోపిడీ పాల్పడుతున్నాడు. ఓకే. ఈ రోజు మమ్మల్ని తీసుకొచ్చి రుణం మీద వేసిన వాడు అంటే మీరు కొంటే కూడా లేకపోతే సేవ అనే పరిస్థితితో దాపరించి ఈ స్టేట్మెంట్ అయితే పాస్ అయితేనా 100% ఏమైతే గుజరాత్ గో బ్యాక్ రోహింగ్యాస్. ఆంధ్ర మార్వాడి కంటే రోహింగ్యాలు బెటర్ అంటున్నా తెలంగాణ సర్కార్ విజయం అనేది. లేదు తప్పిది, లేదు తప్పిది. నేను అదే అంటున్నా. ఆంధ్ర వాళ్ళు మాకు ఏ రకంగా దాపురించిండ్రో, మేము ఏ రకంగా స్వాతంత్రం కోరుకున్నామో, తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉద్భవించిందో, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అమరులు అయినరో, మేము ఆత్మార్పణ చేసుకున్నామో, ఓకే, అంతకు